శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 58వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో ద్వారకా నగరానికి చేరుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తెచ్చినటువంటి ధనాన్నంతా కూడా అందరికీ, వృష్ణివంశ వీరులకి, దాశార్హ వీరులకి అందరికీ కూడా కావలసినంత ధనాన్ని పంచి ఇవ్వటం, కానుకలకు సమర్పించటం, ఇంద్రుడితో సహా రావటం సభ లోపలికి. ఆ సభలో దేవేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన దానవ సంఘ నిర్మూలన ఎలా జరిగింది అనేటువంటిదంతా సంక్షిప్తంగా అక్కడ వృష్ణివంశ వీరులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు చేసిన రాక్షస సంహార గాథని వర్ణించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవేంద్రుడు మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోవడం అంతా కూడా ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు సంక్షిప్తీకరించారు. ఇదంతా కూడా భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు రాజసూయ యాగంలో. మహాభారతంలో వచ్చినటువంటి ఒక రకంగా భాగవతం లాంటిది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చరిత్ర ఇక్కడ మాత్రం వస్తుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం. సభాపర్వంలో 58వ అధ్యాయం. కృష్ణ దర్శనాయ వసుదేవాదీనాం ఆగమనం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో వెళ్ళాడు రాక్షసుల యొక్క యుద్ధానికి. తిరిగి ద్వారకకి రావడంతో కృష్ణుణ్ణి చూడటం కోసం అని చెప్పేసి తండ్రి అయినటువంటి వసుదేవుడు, దేవకి వసుదేవుడు ఇద్దరు కూడా ప్రేమగా రావటం, బలరామకృష్ణుడి ఆలింగనాథుడు, అలాగే బంధువులకి రత్నాది వితరణం, ఉన్నటువంటి బంధువులందరికీ తెచ్చిన రత్నాల్ని కానుకలుగా సమర్పించడం, ఇంద్రస్య కృష్ణ చరిత్ర ప్రశంసన పూర్వకం స్వర్లోక గమనం. శ్రీకృష్ణ చరిత్రని ప్రశంసించి ఇంద్రుడు తన లోకానికి వెళ్ళటం జరుగుతుంది. భీష్మ ఉవాచ. భీష్ముల వారు ధర్మరాజుకి ఇదంతా చెప్తూ, ఇప్పటి వరకు ద్వారకా నగరం ఎలా ఉంది, ఎలా నిర్మించబడింది అనేటువంటిది చెప్పుకున్నాం పూర్వాధ్యాయం. ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చేస్తున్నాడు. ఏవమాలోకయాం చక్రుర్ద్వారకాం వృషభాస్త్రయః. ఈ విధంగా ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని వృషభాస్త్రయః. త్రయః అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, దేవేంద్రుడు, సత్యభామాదేవి కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కూడా అక్కడ సచీదేవి కూడా ఉంది. ఇట్లాంటి వృషభులు అంటే పురుష పుంగవులు, మానవ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దేవేంద్రుడు మహానుభావుడు వీళ్ళందరూ కూడా ద్వారకా నగరాన్ని సమీపించారు. ఉపేంద్ర బలదేవౌచ. ఎవరా ముగ్గురు పురుష పొంగవులు అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారు. బలరామకృష్ణులు ఇద్దరు, ఉపేంద్రుడు. ఉపేంద్ర బలదేవౌచ. శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా ఇంద్రుడు కూడా వచ్చాడు కాబట్టి వాసవశ్చ. వాసవ అనే పదానికి అర్థమండి ఇంద్రుడు. ఉపేంద్రుడు అంటేనేమో శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు, ఇంద్రుడు, వీళ్ళ ముగ్గురు లోపలికి వచ్చారు. ఎలా వచ్చారు? తతస్థం పాండరం సౌరిర్మూర్ధ్ని తిష్టం గరుత్మతః. ఎప్పుడైతే ద్వారకా నగరం కనిపించిందో, లోపలికి వచ్చేస్తున్నారో, వెంటనే ఒక్కసారిగా శ్రీకృష్ణుల వారు తాను వస్తున్న సంకేతాన్ని వృష్ణివంశ వీరుడికి తెలియజేయడం ఎలా చేస్తున్నాడు అనే ఆ స్టైల్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ సౌరి శ్రీకృష్ణ పరమాత్ముడు మూర్ధ్ని తిష్టన్ గరుత్మతః. గరుత్మంతుడి వాహనంతో వస్తున్నారు. పైన అసలు పాతాళం నుంచి తెచ్చినటువంటి రత్నరాసులన్నీ గరుత్మంతుడి యొక్క వాహనం మీద ఉన్నాయి. 16,000 మంది రాజకన్యలందరూ ఉన్నారు. వీళ్ళతో పాటుగా వస్తున్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో అందరికీ వినిపించేట్టుగా గరుత్మంతుని యొక్క మూర్ధ్ని, శిరస్సు పైకి ఎక్కాట. అప్పటిదాకా రెక్కల మధ్యలో అక్కడ ఉండేటువంటి వాడు ఇప్పుడు శిరస్సు పైకి ఎక్కాట. ఎక్కి ప్రీతశంఖముపాస్మి విశతాం రోమహర్షణం.
ప్రీత సంతోషంతో ఆనందంతో తన ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ఆనందంతో శంఖముపాధ్మాస్మీత్ ఒక్కనా ఒక్కసారిగా పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి పూరించాడు. ఎట్లా ఉన్నది ఆ శంఖనాదం అంటే ద్విషతాం రోమహర్షణం, అసురులైనటువంటి వాళ్ళకి, ద్విషతాం శత్రువులైనటువంటి వాళ్ళకి గుండెల్లో గుబులు కలిగించేటువంటి విధంగా ఉండే పాంచజన్య శంఖనాదం. ద్విషతాం రోమహర్షణం అంటే శత్రు భయంకరమైనటువంటి శంఖనాదాన్ని చేశాడు స్వామి. ఆ శంఖనాదం వినేటప్పటికీ తస్య శంఖస్య శబ్దేన సారక్షుక్షుభే సారక్షుక్షుభే భృశం పరాసచ పరాసచ నభః సర్వం తచ్చిత్రమభవత్తదా. ఆ శంఖనాదం వినేటప్పటికీ సారక్షుక్షుభే భృశం అంటే దుష్ట శక్తులన్నీ నాశనమైపోయి సుఖంగా ఉండేటువంటి తన బంధువులు దగ్గరకు వస్తూ ఉంటారు. దుష్టులు దూరం అయిపోతూ ఉంటారు శంఖనాదానికి, పవిత్రమైన శంఖనాదానికి. ఆత్మీయులైనటువంటి వాళ్ళు, సజ్జనులైనటువంటి వాళ్ళు, సాధుజనులు మాత్రం నమస్కారం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. అది దాని యొక్క ప్రభావం. ప్రరాస నభః సర్వం, ఆ శంఖనాదం ఒక్కసారిగా ఇటు భూలోకంలో, అక్కడ నభ అంటే ఆకాశ మార్గం వరకు కూడా వినిపించేటువంటి నాదం అది. పాంచజన్యస్య నిర్ఘోషం నిశమ్య కుకుర అంధకాః. కుకుర వంశము, అంధక వంశములు ఇవి ఈ యాదవ వంశంలో సుప్రసిద్ధమైనటువంటి వంశాలు. కుకుర, అంధక, వృష్ణి వంశాలు ఇవన్నీ కూడా. అలాగే భోజ వంశం, భోజ, అంధక, కుకుర, వృష్ణి వంశాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యాదవ వంశంలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ లాంటివి అనమాట. చిన్న చిన్న వంశాలు అవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా అందరూ బంధువులేమండి, సోదరతుల్యులే. ప్రియమాణా సమాజగ్ముర్ మాలోక ఆలోక్య మధుసూదనం. ప్రియమాణాహ, ఎప్పుడైతే శంఖనాదం వినిపించిందో, గరుత్మంతుని మీద శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలిసిందో, వాళ్ళందరూ ఆ వృష్ణి వంశీయులు, కుకుర, అంధక వంశీయులందరూ కూడా ప్రియమాణ ప్రీతితో సంతోషంతో సం ఆజగ్ముహు ఆలోక్య మధుసూదనం, శ్రీకృష్ణుడు రావడం చూసి సమాజగ్ముహు, ఆయన ఇక అంతఃపురం ఎక్కడైతే ఉంటుందో అంతఃపురం దగ్గరికి అందరూ సమావేశమైపోయారు. వసుదేవం పురస్కృత్య వేణుశంకర వై సహ ఉగ్రసేనో యయౌ రాజా వాసుదేవ నివేశనం. వసుదేవుడు వసుదేవుణ్ణి ముందు పెట్టుకుని వేణు శంఖ నాదాలతో, మంగళకర వాయిద్యాలు అన్నమాట, వేణునాదాలు, చక్కగా శంఖ దుందుబులు మొదలైనటువంటి వాటితో మంగళకరమైనటువంటి వాయిద్యాలతో వాసుదేవుడి తండ్రి అయినటువంటి వసుదేవుని ముందు పెట్టుకుని రాజు అయినటువంటి ఉగ్రసేనుడు ముందుగా శ్రీకృష్ణుడి యొక్క నివాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఎవరంటే రాజు. కంస సంహారం తర్వాత మధురని పరిపాలించేటువంటి రాజు ఉగ్రసేనుడు. ఆయన ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క నివేశనంలో వసుదేవుడితో పాటు కూర్చున్నాడు. ఆనందితం పరి ఆనందితం పర్యచన్ వేషు వేష్మసు దేవకీ. ఆ వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి రాకని స్వయంగా వీక్షించడం కోసం ఆనందంతో దేవకీదేవి, తల్లి అయినటువంటి దేవకీ వసుదేవులు ఇద్దరు వేష్మసు, వాళ్ళ వాళ్ళ యొక్క అంతఃపురంలో శ్రీకృష్ణ భవనం దగ్గరే ఉన్నటువంటి వాళ్ళ నివాసాల దగ్గర నిరీక్షిస్తూ ఉన్నది తల్లి దేవకీదేవి. ఆవిడతో పాటుగా బలరాముడి తల్లి రోహిణీ చ యయౌ దేశవాహుకస్య చ యా స్త్రియా. అలాగే ఉగ్రసేనుడి యొక్క స్త్రీలు, ఆహుకుని యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, బలరాముడి తల్లి అయినటువంటి రోహిణీదేవి, వీళ్ళందరూ ఆ స్త్రీలు ఎక్కడైతే వేంచేసి నిరీక్షిస్తూ ఉంటారో ఆ మందిరంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. హత బ్రహ్మ ద్విషస్తర్వే జయంత్యంధక వృష్ణయః ఏవముక్త సహస్త్రీభిః రక్షతైర్మధుసూదనః. హత బ్రహ్మద్విష, బ్రహ్మద్వేషులైనటువంటి వాళ్ళు సంహరించబడ్డారు. బ్రహ్మద్వేషులు, బ్రాహ్మణ ద్వేషులైనటువంటి వాళ్ళు అంటే రాక్షసులు. ఆ రాక్షసులందరూ శ్రీకృష్ణ పరమాత్ముని చేతిలో దాదాపు 90% వరకు ఇక చనిపోయారు. కంసాది నరకుడు, కంసుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరెవరు చనిపోయారనేది ఇప్పుడు ఇంద్రుడు చెప్తాడు కాసేపట్లో. బ్రహ్మద్విష సర్వే జయంచ అంధక వృష్ణయః. ఆ తర్వాత ఎవరికి జయం కలిగిందంటే అంధక వృష్ణి వంశీయులైనటువంటి వాళ్ళకి జయం కలిగింది. అటువంటి భయంకరమైన రాక్షసుల్ని సంహరించారంటే ఇక సామాన్యమైనటువంటి రాజులు ఎంత సులభంగా జయించవచ్చు. కాబట్టి ఈ వంశాల వాళ్ళకి జయం కలిగింది శ్రీకృష్ణ పరమాత్ముని వలన అంటూ
ఏవ ముక్త సహ స్త్రీభి, ఈ విధంగా పలుకుతూ అటు స్త్రీలతో పాటుగా ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ ఆనంద కేరింతలు కొడుతున్నారు. ఏవ ముక్త సహ స్త్రీభి రక్షతైర్మధుసూదన, శ్రీకృష్ణ పరమాత్ముడి చేత రక్షించబడినటువంటి వాళ్ళు అక్కడ ఇంకా 16,000 మంది ఉన్నారు ఆ గరుత్మంతుడి మీద. ఇంకా ల్యాండ్ అలా వస్తున్నారు లోపలికి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు సుపర్ణుడితో పాటుగా లోపలికి వచ్చేసాడు. ఎందుకంటే సుపర్ణుడు ఎక్కడో బయట పెట్టేసి అక్కడ పార్కింగ్ చేసి లోపలికి వచ్చే పరిస్థితి కాదు. సుపర్ణుడి పైన అది బ్రహ్మాండమైనటువంటి నిధి నిక్షేపాలు, ఓ పర్వతం ఉంది, మణిపర్వతం అనే పర్వతం. దీన్ని శ్రీకృష్ణుడి యొక్క అంతఃపురంలో ఒక సభాభవనంలో చోట సమయం చూసి ఒక ప్రదేశం చూసి నిక్షేపించాలి. అందువల్ల గరుత్మంతుడితో పాటుగా లోపలికి వచ్చేసాడు. తతఃసౌరి సుపర్ణేన స్వం నివేశనమభ్యయాత్ చకార చకారాధ యదోద్దేశమీశ్వరో మణిపర్వతం. అది శౌరి ఏం చేశాట అంటే శ్రీకృష్ణుడు సుపర్ణేన నివేశన భవనం అభ్యయాత్, సుపర్ణుడితో పాటుగా ఆ గరుత్మంతుడితో పాటుగానే తన నివేశన భవనం లోపలికి అలా వచ్చి చకార అధ యథోద్దేశం ఈశ్వరో మణిపర్వతం, ఆ తెచ్చినటువంటి మణిపర్వతం పాతాళం నుంచి నరకాసురుడి దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ మణిపర్వతం ఏదైతుందో పర్వతం ఎక్కడ స్థాపించాలో అక్కడ నిక్షేపించాడు. దాన్ని ఏ ప్రదేశంలో పెట్టాలో చూసుకుని ఆ తర్వాత తెచ్చినటువంటి అపారమైన ధనరాశులు. తతో ధనాని రత్నాని సభాయా మధుసూదన నిధాయ పుండరీకాక్ష పితుర్దర్శన లాలస. ఆ తెచ్చినటువంటి ధనరాశులన్నీ కూడా సేవకులతో పాటుగా ముందుగా సభలో పెట్టించాడు అంతఃపురంలో. తర్వాత వెంటనే చూడవలసింది ఎవరిని? పితుర్దర్శన లాలస, కన్న తండ్రిని చూసే లాలసలో ఉన్నాడు. అంటే ఉత్సాహంలో. ఎంతో కష్టపడి వచ్చాడు, శత్రువుల మీద విజయం సాధించాడు తండ్రి ఆశీర్వచనంతో. కాబట్టి పితుర్దర్శన లాలస, తండ్రి ఎక్కడ ఉన్నాడో చూసుకుందామని చెప్పేసి వసుదేవుణ్ణి చూద్దామని చెప్పేసి ఆతృతలో మొట్టమొదట తండ్రి దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఇంకోళ్ళ దగ్గర ఆపాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఇంత విజయానికి ఇన్ని విద్యలకి కారకుడైనటువంటి గురువుకి నమస్కారం చేసి అప్పుడు వెళ్ళాడు. తతఃసాందీపినిం పూర్వం బ్రాహ్మణం చాపి భారత యథా న్యాయం వాసుదేవ ఉపసృష్ట్వా మహాయశాః. తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ముందే గురువు గారైనటువంటి సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ విజయానికి వెనకాల ఉన్నటువంటి కారకుడు ఆయనే. ఇన్ని విద్యలు నేర్పాడు. ఆయనకి నేర్పక్కల కృష్ణ పరమాత్ముడికి కానీ గురుతుల్యుడు కాబట్టి మనకి ఆ సంస్కారం నేర్పిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొట్టమొదట గురువు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి తతఃసాందీపినిం పూర్వం బ్రాహ్మణం, బ్రాహ్మణుడైనటువంటి గురువు గారైన సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి యథా న్యాయం, ఆ తర్వాత తన తండ్రి అయినటువంటి వాసుదేవుని సమీపించి ఉపస్పృష్ట మహాయశ. ఉపస్పృష్ట అంటే పాదాలని తాకి నమస్కారం చేసి పాదాభివందనం చేసి వవందే పృథుతామ్రాక్ష ప్రియమాణో మహాయశ. తండ్రి ఆనందం పొందే విధంగా వవందే వవందే అనే పదానికి అర్థం నమస్కారం చేయడం, పాదాభివందనం చేసి ఆ తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా. తథాశ్రు పరిపూర్ణాక్షమానంద భృత చేతసం. ఆ తండ్రి యొక్క కళ్ళు ఎట్లా మారిపోయినాయంటే అశ్రు పరిపూర్ణాక్ష అంటే ఆనందంతో వచ్చినటువంటి అశ్రువులతో పరిపూర్ణమైపోయినటువంటి నేత్రములు కలిగిన వాడయ్యాడు తండ్రి. ఆ కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుని ఒకసారి గాఢంగా పరమాత్మని ఆలింగనం చేసుకుని ఆనందభృత చేతసం. దేవకీ వసుదేవులు ఇద్దరికీ కూడా మొదటి 9 సంవత్సరాల ప్రాయం వరకు కూడా కృష్ణ పరమాత్మని యొక్క ప్రేమాభిమానాలకి నోచుకోలేదు పాపం. దూరం నుంచే కృష్ణుడికి మంచి జరగాలని ఇక్కడే మధురలో ఉంచే ఆశిస్తూ కూర్చున్నారు. బృందావనంలో పెరిగాడు 8 సంవత్సరాలు కూడా. గోవర్ధనగిరి పర్వతం రాసక్రీడలు అయిపోయిన తర్వాత అప్పుడు కంస నిర్మూలన అయిపోయిన తర్వాత దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి వారి సేవ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బృందావనం వెళ్ళాలండి, తర్వాత బృందావనం వెళ్ళదు. ఆ విధంగా ఇప్పుడు అన్ని సంవత్సరాలు దూరం అయిపోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తే ఎంత పెద్దవాడిపోయాడు, నరకాసురుని కూడా సంహరించేశాడు అని చెప్పి ఆనంద బాష్పాలు. వందే సహ రామేణ పితరం వాసవానుజ
పితరం తండ్రికి వవందే నమస్కారం చేశాడు, పాదాభివందనం శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరితో పాటుగా? రామేణ సహా, బలరాముడితో పాటుగా శ్రీకృష్ణుడు నమస్కారం చేశాడు. ఇక్కడ కృష్ణుడు అని చెప్పకుండా ఏం చెప్పారు? వాసవ అనుజ, ఇంద్రుడి సోదరుడైన, ఇంద్రుడి తమ్ముడైన, ఉపేంద్రుడైన శ్రీకృష్ణుడు అని చెప్పారు. వాసవ అంటే ఇంద్రుడు, వాసవానుజ అంటే శ్రీకృష్ణుడు. తాభ్యాం చ మూర్ధ్యుపాఘ్రాత కేశవ పరవీర. వెంటనే ఆ కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా వసుదేవుడు కౌగలించుకుని ఆనంద పరవశుడై, ఇద్దరికి తండ్రి వసుదేవుడే అసలైతే, బలరాముడికి కూడా తండ్రి వసుదేవుడు. కానీ ఆ దేవకి గర్భంలోంచి రోహిణి గర్భంలోకి మార్చబడ్డాడు బలరాముడు. శ్రీకృష్ణుడు కూడా పుట్టంగానే మళ్ళీ నందుడు పెంచడం జరిగింది. వీళ్ళిద్దరిని మూర్ధ్యుపాఘ్రాతం, మూర్ధిని అంటే ఈ శిరోభాగాన ముద్దు పెట్టుకోవడం, ఆఘ్రాణం అంటే వాసన చూడటం. అది శిశువులకి బిడ్డలకి మంచిది, పిల్లలు తల్లిదండ్రులు అలా చేయడం. యథా శ్రేష్టముపాగమ్య సాత్వతాన్యదు నందన సర్వేషాం నామ జగ్రాహ దాశార్థానామదోక్షజ. యథాశ్రేష్టముపాగమ్య అన్నారు. అంటే వాళ్ళ అర్హతలు తగ్గట్టుగా యథాశ్రేష్ఠ, ముందు పెద్దవాళ్ళని పలకరించుకుంటూ వచ్చాడు, తర్వాత చిన్నవాళ్ళు, తర్వాత ఇంకాస్త చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయిని బట్టిగా, వాళ్ళ ప్రాధాన్యతని బట్టిగా యదునందనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరినీ పేరు పేరున, సర్వేషాం నామ జగ్రహ, అందరినీ పేరు పేరున పలకరించుకుంటూ వెళ్ళి దాశార్హ వీరుడైన కృష్ణ పరమాత్ముడు అంధక కుకుర వృష్ణి భోజ వంశీయులందరినీ పలకరించుకుంటూ వచ్చాడు అదోక్షజుడు. తర్వాత తెచ్చినటువంటి ఆ ధనాన్ని అందరికీ కానుకలుగా సమర్పించాడు. సర్వాణి విత్తాని, విత్తము అంటే ధనం, ఐశ్వర్యం, అన్ని లోకాల నుంచి, రాక్షసుల నుంచి వాళ్ళను జయించి తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి ధనరాశులు. సర్వాణి విత్తాని సర్వరత్నమయాని చ వ్యభజత్తాని తేభ్యోధ సర్వేభ్యో యదునందన. ఉన్నటువంటి సర్వం అందరికీ కూడా కానుకలుగా సమర్పించేశాడు తెచ్చిన వాడిని. చక్కగా హాయిగా సుఖంగా ఉండండి. సా కేశవ మహామాత్రైర్ మహేంద్ర ప్రతిమై సభా. వెంటనే దేవేంద్రుడు కేశవ ప్రముఖులైనటువంటి మహా అమాత్యులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ అమాత్యులతో పాటుగా బ్రహ్మాండమైనటువంటి ఒక సభను ఏర్పాటు చేశాడు. అక్కడే ఆ మందిరంలోనే సభను ఏర్పాటు చేసి సుశుభే వృష్ణి శార్దూలై సింహైరివ గిరేర్గుహ. ఆ వృష్ణి శార్దూలాలతో పాటుగా, అంటే వృష్ణి వంశ వీరులైన, శార్దూలం అంటే అక్కడ పెద్ద పులుల్లా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఆ వృష్ణి వంశ వీరులు. వాళ్ళతో నిండినటువంటి, ఆ అమాత్యులతో పాటు నిండినటువంటి కృష్ణ భగవానుడి యొక్క సభ ఎలా ఉంది అంటే సింహైరివ గిరేర్గుహ, సింహాలతో నిండినటువంటి పెద్ద కొండ గుహలాగా ఉంది. కొండ గుహలో సింహాలందరూ సమావేశం అయితే ఎట్లా ఉంటుందో అట్లా. అథాసనగత సర్వాన్ ఉవాచ విబుధాధిప. విబుధ ప్లస్ అధిప అంటే దేవతలకి అధిప, రాజు అయినటువంటి వాడు దేవేంద్రుడు. అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలలో, వాళ్ళ ఆసీనాలలో, సింహాసనాలలో కూర్చున్నప్పుడు అథ ఆసనగతాన్ సర్వాన్ ఉవాచ విబుధాధిప, అప్పుడు దేవేంద్రుడు స్వయంగా కృష్ణ పరమాత్ముడు చేసినటువంటి విజయ గాథని వర్ణించాడు. శుభయా హర్షయన్ వాచ మహేంద్రస్తాన్ మహాయశాః కుకురాంధకముఖ్యాంశ్చ తం చ రాజానమాహుకం. కుకుర అంధక ముఖ్యులైనటువంటి వాళ్ళతో, రాజైనటువంటి ఆహుకుడు మొదలైనటువంటి వాళ్ళతో అత్యద్భుతమైనటువంటి ఆ విజయ గాథని మహేంద్రుడు స్వయంగా పాకశాసనుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఎలా అంటే ఇంద్రభువాచ మహేంద్రభువాచ. ఏం చెప్తున్నాడు ఇంద్రుడు అంటే, ఎవరూ వెళ్ళలేనటువంటి స్థానాలకు వెళ్ళి అసురుల్ని సంహరించి అక్కడి నుంచి ధనరాశుల్ని తెచ్చాడయ్యా అంటూ ఆయన గాథని చెప్తున్నాడు. యదర్థం జన్మ కృష్ణస్య మానుషేషు మహాత్మనః యత్కృతం వాసుదేవేన తద్వక్ష్యామి సమాసతః. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ యదర్థం, దేని కొరకైతే ఈయన మానవ జన్మ ఎత్తాడు, కేవలం సామాన్యమైనటువంటి మానవులలో, యదువంశంలో, అందులోను చిన్న గొల్లపల్లె, ఎవరికి తెలియదు అది ఎక్కడుందో. అట్లాంటి గొల్లపల్లిలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టడము, మానవ మాత్రుడుగా, సామాన్య మానవుడిగా పెరిగి పెద్దవాడవడము, పుట్టిన క్షణం నుంచే, గర్భంలో ఉన్నప్పటి నుంచే అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి రాక్షస సంహారం చేయటము,
దేనికోసం ఇదంతా అంటే యత్కృతం వాసుదేవేన, శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఎందుకు ఇవన్నీ చేయబడుతున్నాయో తద్వక్ష్యామి, అవి నేను చెప్తున్నాను. ఏం చేశాడు ఈయన పరమాత్ముడు? అయం శత సహస్రాణి దానవానామరిందమ నిహమ్య పుండరీకాక్ష పాతాళ వివరం యయో. శత సహస్రము అంటే లక్ష అని అర్థం. లక్షలాది మంది దానవ వీరుల్ని ఎవరైతే ఉంటారో, రాక్షస వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించి నిహత్య నిహమ్య, పుండరీకాక్షుడైన ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు పాతాళ వివరం యయౌ, నరకాసురుడు ఉన్నటువంటి ఆ ప్రాగ్జ్యోతిషపురం భూమి పొర లోపల ఉంది, అట్లాంటి పాతాళ వివరానికి వెళ్ళి యచ్చన్ యచ్చనాధిగతం పూర్వై ప్రహ్లాద బలి శంబరై. ఎట్లాంటి పాతాళ లోకం అది అనేది ఒక విశేషం చెప్తున్నాడు ఇక్కడ. అందరూ నివసించే చోటు కాదు అది. ఇంతవరకు పూర్వం ఎప్పుడు కూడా ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శంబరుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి ప్రదేశాలు అవి. అటువంటి ప్రదేశాలకి కృష్ణుడు వెళ్ళి ఆ నరకాసురుడి యొక్క పురంలో ఉన్న వాళ్ళందరినీ సంహరించి, నరకాసురుడు ఎక్కడ ఉన్నా వాడి యొక్క బంధువులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా సంహరించాడు వెళ్ళి మొత్తం అందరినీ. యచ్చన అధిగతం పూర్వై, పూర్వం ఎవరు కూడా పొందలేని, వెళ్ళలేనటువంటి వాళ్ళు. ఎవరు వెళ్ళలేదు? ప్రహ్లాదుడు కింద పాతాళంలోనే ఉన్నాడు, బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నాడు. వీళ్ళందరూ పాతాళలోక వాసులైనటువంటి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి ప్రదేశానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. తదిదం సౌరిణా విత్తం ప్రాపితం భవతాం ఇహ, భవతాం మీకు ఇదిగో మీకోసం అని చెప్పేసి ఈ విత్తాన్నంతా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి సంపదని అక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ పాతాళ లోకం నుంచి, ఆ ప్రదేశం నుంచి తీసుకొచ్చాడు. చూశారుగా ఎంత సంపద తెచ్చాడు. సపాశం మురమాక్రమ్య పాంచజన్యం చ ధీమత. మురమాక్రమ్య, మురుడు అనేటువంటి అసురుడు, నరకాసురుడి యొక్క చాలా శక్తివంతమైనటువంటి సైనికాధికారి, ఆ మురుణ్ణి సంహరించేశాడు. పాంచజన్యుడు అనేటువంటి వాడిని సంహరించాడు. శిలా సంఘానమతిక్రమ్య నిశుంభ సగణోహత. శిలా సంఘాతాలతో ఉన్నటువంటి ఆ ప్రవేశ ద్వారం ఏదైతే ఉందో నరకాసుడిని సంహరించేటప్పుడు అది దాటుకుని వెళ్ళి నిశుంభుడు అనేటువంటి ఆ రాక్షసుని తన యొక్క గణాలతో పాటుగా రాక్షస సంహారం చేసి హయగ్రీవుడు అనే రాక్షసుణ్ణి సంహరించి హయగ్రీవశ్చ విక్రాంతో దానవో నిహతో బలి, బలవంతుడైనటువంటి హయగ్రీవుని కూడా సంహరించాడు. తర్వాత నరకాసుడిని సంహరించాడు. మతితశ్చ మృదే భౌమ కుండలే చాహృతే పునః. ఆ తర్వాత భౌమ అంటే భూమిపుత్రుడైనటువంటి నరకాసురుని సంహరించి వాడి దగ్గర నుంచి తల్లి అదితి యొక్క కుండలాల్ని తీసుకుని కుండలే చ ఆహృతే పునః, మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి వెళ్ళి ఆ కుండలాలు అదితిదేవికి సమర్పించేశాడయ్యా. ఇదంతా కూడా కేవలం దుష్ట సంహారం చేసినటువంటి ప్రభువు యొక్క లీల. పునర్బాణవధే సౌరిమాదిత్యా వసుభిః సహ మన్ముఖ ఆగమిష్యంతి సాధ్యాశ్చ మధుసూదనం అంటూ ఇంతవరకు చెప్పినటువంటి ఇంద్రుడు ఇంకొక అసురుడు ఉన్నాడు, అతన్ని సంహరించడం కోసం నేను మళ్ళీ వచ్చి కృష్ణుని అర్థిస్తాను. ఎవడయ్యా వాడంటే బాణవధే, బాణాసురుడు అనే అసురుణ్ణి వధించడం కోసం అని చెప్పేసి ఆదిత్యా వసుభిః సహా, మళ్ళీ నేను వసువులు, ఆదిత్యులు, రుద్రులు, మరుత్తులు వీళ్ళతో పాటుగా నేను దేవ ప్రముఖులైనటువంటి వాళ్ళతో పాటుగా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గరికి అర్థించడానికి వస్తాను. ఆగమిష్యంతి మన్ముఖ అంటున్నాడు. అంటే నాతో పాటు దేవతా ప్రముఖులతో పాటుగా మళ్ళీ నేను వస్తాను కృష్ణుడి దగ్గరికి. ఇప్పుడు వెళ్తున్నా, వెళ్ళి మళ్ళీ వస్తా కొన్నాళ్ళక. ఎందుకంటే బాణాసురుడు అని ఒకడు ఉన్నాడు, వాడిని కూడా చంపాలి. సాధ్యాశ్చ మధుసూదనం, మధుసూదనుడే సంహరించాలి ఆ అసురుని, మేము సంహరించలేదు అంటూ చెప్తున్నాడు అక్కడ. ఏవముక్త్వా తతః సర్వాన్ ఆమంత్ర్య కుకురాంధకాన్ సస్వజే రామకృష్ణౌ చ వసుదేవం చ వాసవః. ఈ విధంగా వాసవుడు, ఇంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన ఆ దానవ సంహారం చెప్పి, సంహరించబోయే బాణాసురుడి గురించి కూడా చెప్పి, ఈ విధంగా పలికి మొత్తం కుకుర అంధక వంశ వీరులతో, రామకృష్ణుడితో, వసుదేవునితో ఈ విధంగా పలికి అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ కూడా ఆలింగనం చేసుకుని, ఆత్మీయమైనటువంటి ఆలింగనం చేసుకుని ఇంద్రుడు తన లోకానికి వెళ్తున్నాడు. ఎవరిని కలుసుకున్నాడు ఇంద్రుడు అంటే ఒక్కొక్కరిని దగ్గరికి వెళ్ళి మరి ఆత్మీయంగా పలకరించుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరయ్యా అంటే ప్రద్యుమ్న సాంబ ప్రముఖాన్ అనిరుద్ధం చ సారణం
బభ్రుం చెల్లిం గదా భానుం చారుదేష్ణం చ వృత్రః సత్కృత్య సారణా క్రూరౌ పునరాభాష్య సాత్యకిం సస్వజే వృష్ణిరాజానమాహుకం కుకురాధిపం భోజం చ కృతవర్మాణం అన్యాంశ్చంధక వృష్ణిషు. అంతే. ఈ రెండు శ్లోకాలలో చెప్పినటువంటి వృష్ణివంశ వీరులు అంతకు ముందు వచ్చినటువంటి శ్లోకాలే కాబట్టి పేర్లు మనం వివరించక్కల. ఆ వృష్ణివంశంలో ప్రద్యుమ్నుడు, సాంబుడు, అలాగే అనిరుద్ధుడు, సారణుడు, బభ్రుడు, చారుదేష్ణుడు వాళ్ళందరినీ కూడా భోజ మహారాజు, భోజ వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఆమంత్ర్య దేవప్రవరౌ దేవప్రవరైర్ వాసవో వాసవానుజం. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఒకసారి గుడ్ బై చెప్పడం అనమాట. వెళ్ళొస్తానని, తిరిగి మళ్ళీ వస్తానని చెప్పి కూడా ఆమంత్ర్య నచ్చ చెప్పి వాళ్ళందరికీ వాసవానుజం. ఇంద్రుని సోదరుడైన కృష్ణుడికి నమస్కారం చేసి తత శ్వేతాచల ప్రఖ్యం, శ్వేత అచల ప్రఖ్యం అంటే తెల్లటి కొండలాగా కనిపిస్తున్నటువంటి గజమైరావతం ప్రభు, తెల్లటి కొండలా కనిపిస్తున్నటువంటి తన యొక్క వాహనమైన ఐరావతాన్ని అధిరోహించాడు ఇంద్రుడు, దేవేంద్రుడు. పశ్యతాం సర్వభూతానాం, సర్వభాని పడింది, సర్వభూతానం. పశ్యతాం సర్వభూతానాం ఆరురోహ శచీపతి. శచీపతి అంటే శచీదేవి యొక్క భర్త అయినటువంటి ఇంద్రుడు అందరూ చూస్తూ ఉండగా ఆ ఐరావత పర్వతాన్ని అధిరోహించాడు వెళ్ళటానికి. పృథివీం చాంతరిక్షం చ దివం చ వరవారణం. వరవారణం, వారణము అనే పదానికి అర్థం ఏనుగు. ఎట్లాంటి ఏనుగుది అంటే మొత్తం భూమండలం నుంచి స్వర్గలోకం వరకు ఉన్నటువంటి ఏనుగులలో శ్రేష్టమైనటువంటి వరవారణం. వర అంటే శ్రేష్టమైనటువంటి ఏనుగు. అట్లాంటి ఐరావతాన్ని అధిరోహించాడు. ముఖాడంబర నిర్ఘోషై పూరయంతమివాసకృత్. ముఖాత్ ఆడంబర నిర్ఘోషై, బ్రహ్మాండమైనటువంటి నాదం చేస్తుంది ఒక్కసారి పైకి ఎక్కిన తర్వాత. పూరయంతమివాసకృత్ హైమయంత్ర మహాకక్ష్యం హిరణ్మయ విషాణినం. బ్రహ్మాండమైనటువంటి అనేకమైనటువంటి కక్షలను దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఐరావతం అనేటువంటి. ఆయన అది చేసినటువంటి ఆ ఘోష ఘీంకారం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. మనోహర కుధాస్తీర్ణం సర్వరత్న విభూషితం. ఆ ఐరావతం కూడా ఎంత అత్యద్భుతంగా అలంకరించబడిందో చెప్తున్నాడు. సర్వరత్న విభూషితం, దానిపైన వేసేటువంటి చక్కటి ఈ పరదాలు లాంటివి ఏవైతే ఉంటాయో వస్త్రాలు, అవన్నీ కూడా మనోహర కుధాస్తీర్ణం, విశాలమైనటువంటి దాని యొక్క ఈ కుంభస్థలం మీద గాని పైన ముందుకు శోభాయమానంగా ఉండటానికి గాని, అలాగే ఇంద్రుడు కూర్చునేటువంటి ఆసన ప్రదేశంలో గాని సమస్తమైనటువంటి రత్నాలతో అలంకరించబడినటువంటి ఏనుగు. నిత్య శృత మదస్రావం, నిత్యము మదజలం కారుతూ ఉంటుంది దానికి. శృత మదజల స్రావం, మదించినటువంటి ఏనుగులకు ఉంటుంది ఆ మదజలం. దీనికి నిత్యము అలా మదజలాలు కారుతూ ఉంటుంది, మంచి పొగరెక్కినటువంటి ఏనుగు. అట్లాంటిది ఇంద్రుడు మాత్రమే మర్దించగలరు దాన్ని. క్షరంతమివతోయదం, క్షరంతమివతోయదం ఎలా ఉంటుందంటే అలా నదీ ప్రవాహం, సముద్రం అలా నిత్యము అలా నీళ్లతో ప్రవహిస్తూ ఉంటుందా, జలపాతాలు కారుతూ ఉంటుందా అన్నట్టుగా ఉంటుందా ఆ ఏనుగనే పర్వతం నుంచి కారుతున్నటువంటి మదజలం. దిశా గజం మహామాత్రం కాంచన స్రజమాస్థితః ప్రభభౌ మంధరాస్గ్రస్థః ప్రతపన్నానుమానివ. దిశా గజం మహామాత్రం, దిశా గజం దిక్కులలో ఉండేటువంటి గజం ఐరావతం అనేటువంటి. దిశాగజం మహామాత్రం కాంచన స్రజమాస్థితం, తూర్పు దిక్కుకి ఇంద్రుడు అధిపతి. అట్లా కాంచన స్రజమాస్థిత, అద్భుతమైనటువంటి బంగారు కాంతితో వెలుగొందేటువంటి పతాకాలు, అలాగే దానిపైన వేసేటువంటి పరదాలు దాంతో అలంకరించబడి. తతో వాంగ్మయం భీమం ప్రగృహ్య పరమాంకుశం యయౌ బలవతా సార్ధం పావకేన శచీపతి. చక్కగా అటువంటి మదజలం స్రవించేటువంటి ఆ ఏనుగుని పరమాంకుశం ప్రగృహ్య, అటువంటి ఏనుగుని నిగ్రహించాలంటే ఎటువంటి అంకుశం ఉండాలి, అటువంటి అంకుశాన్ని పట్టుకుని ఆ ఇంద్రుడు ఆ అంకుశం ప్రగృహ్య గ్రహించి భయంకరమైన ఆ ఏనుగుని నిగ్రహిస్తూ ఉంటాడు సమయానుకూలంగా. అట్లా ఆ ఇంద్రుడు అలా లోకాలు దాటుకుంటూ పావకేన శచీపతి, పావకుడు అంటే అగ్నిదేవుడు,
వెనకాల అగ్నిదేవుడు అనుసరిస్తూ ఉండగా, అనేకమైనటువంటి దిక్పాలకులు లోకపాలకులు అనుసరిస్తూ ఉండగా ఇంద్రుడు తన లోకానికి బయలుదేరాడు. ఆయన వస్తుంటే దేవతల సపరివారం మళ్ళీ సాగుతూ ఉండాలి లోపల. తం కరేణు గజవ్రాతైర్ విమానైశ్చ మరుద్గణ. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి మరుద్గణాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ విమానాలలో ఆయనకి వెనకాల అనుసరిస్తూ వస్తున్నారు. ఫాలోవర్స్ ఉండాలి. తం కరేణు గజవ్రాతై. అద్భుతమైనటువంటి ఐరావతం మీద వస్తున్న ఆ ఇంద్రుణ్ణి చూసి ఆ దేవదేవుణ్ణి అనుసరించడం అనేటువంటిది మర్యాద, లోక మర్యాద. కాబట్టి మరుద్గణములందరూ వాళ్ళ విమానాలలో వస్తున్నారు. పృష్ఠతో అనుయయు ప్రీతా కుబేర వరుణ గ్రహ. కుబేరుడు వరుణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సంతోషంతో, ఓహో మా లోకానికి ఈయన వస్తున్నాడు, దేవేంద్రుడు వచ్చేస్తున్నాడు, ఆయన వెళ్ళిన పని అయిపోయింది అని చెప్పి పృష్ఠత అనుయయు, వెనకాల నుంచి అనుసరించి మరీ వస్తున్నారు. స వాయుపక్షమాస్థాయ వైశ్వానరపథం గతః ప్రాప్య సూర్యపదం దేవస్తత్రైవాంతరధీయత. ఇక ఇంద్రలోకం ఎక్కడ ఉంది అనేటువంటి ఈ శ్లోకంలో సంక్షిప్తంగా చెప్తున్నాడు. అంటే ఏ ఏ పదములు దాటుకుని ఆ లోకానికి చేరుకోవాలి. స వాయుపక్షమాస్థాయ. ముందు వాయువులు యొక్క సంచరించేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఆ వాయు పక్షం ఆస్థాయ, ఆ స్థాయి దాటి వైశ్వానర పదం, వైశ్వానరుడు అగ్నిదేవుడు నివసించేటువంటి వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు ఉండేటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా కక్ష దాటి సూర్యపదం ప్రాప్య, ఆ తర్వాత సూర్యపదాన్ని పొందాడు. వాయుపదము, అగ్నిపదము, సూర్యపదము ఈ స్థాయిలు దాటిన తర్వాత అంతర్ధానం అయిపోయాక అంటే ఇంద్రలోకానికి వెళ్ళాడు. దేవ తత్రైవాంతరధీయత. అక్కడ అంతర్ధానం అయిపోయాడు అంటే ఇంద్రలోకానికి చేరుకున్నాడు. కాబట్టి అనేకమైనటువంటి లేయర్స్ ఉంటాయి దాంట్లో. మనం అదే అంతకుముందు చెప్పుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి. పక్షులు అవి తినేటువంటి ఆహారాన్ని బట్టి ఒక స్థాయిలో కొన్ని కొన్ని ఎగురుతూ ఉంటాయి. పిచ్చుకలు ఓ స్థాయి ఎగురుతాయి, కాకులు ఓ స్థాయి, పావురాళ్ళు ఒక స్థాయి, గరుత్మంతులు అలాగే గ్రద్దలు లాంటివి కొన్ని ఇంకాస్త పై స్థాయి ఎగురుతుంటాయి, హంసలు ఇంకాస్త పై స్థాయి ఎగురుతాయి. గరుత్మంతుడు గాని, వైనతేయుడు, అలాగే ఈ జటాయు సంపాతులు ఇంకా పై స్థాయి ఎగురుతూ ఉంటాయి. ఇలా అవి తినే ఆహారాన్ని బట్టి అధికమైనటువంటి స్థాయిలో ఎగరటం. సిద్ధచారంలో సంచరించేటువంటిది, గంధర్వులు తిరిగేటువంటిది, అట్లాంటి స్థాయి. ఇలా ఇంద్రుడు వెళ్ళేటువంటి స్థాయి వాయుపక్షము, అగ్నిపక్షము, అలాగే సూర్యపదము. ఇది దాటిన తర్వాత ఇంద్రుడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి అష్టపంచాశోధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.